ఎవరా ఆ అమ్మాయి? ఎక్కడుంటుంది? ఎవరికి తెలుసు, వెతకాలి. ఆయువే చాలునా గాలిలో తనే హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా వస్తుంది, చూసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. నాకు సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా సింపుల్గా వీడియో ఎడిట్ అయిపోతుంది, చూసుకోండి. ఇలా ఉంటుంది మొత్తం ఖాళీ. ఇదే స్టార్టింగ్కి వచ్చేసండి. వచ్చేసి ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా ఉంది, మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఓకే, మనకి యాడ్ చేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇలా లిరిక్స్తో వీడియో వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేయండి అంటే, మనం 3.24 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసండి. వచ్చేసి ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఫోటోని కొద్దిగా జూమింగ్ పెంచుకోండి, సరిపోతుంది. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం ఇలానే యాడ్ చేసుకోండి. ఓకే, వీడియోని నేను కొద్దిగా స్కిప్ చేస్తాను, చూసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇక్కడ వచ్చేసండి ఫోటో ఉంది కదా, ఫోటో దగ్గరికి వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ వేసుకోండి. టిక్ మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఫొటోస్ ఎన్ని యాడ్ చేసినారో దాంట్లోకి అన్నిటికి టిక్ మార్క్ ఇచ్చేసుకోండి ఇలా. ఓకే, మొత్తం ఇచ్చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకోండి, టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇలా టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఆరో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకున్నా అంటే, ఇక్కడ స్క్రోల్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా తగ్గించుకొని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ ముందు ఫోటోని. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, సేమ్ విధంగా నెక్స్ట్ ఫోటోని సేమ్ మళ్ళీ జూమింగ్ ఇలా తగ్గించుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఫోటోని ఇలా జూమింగ్ తగ్గించుకోండి ఇలా. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫొటోస్ లాస్ట్ ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉన్నా అన్ని ఫొటోస్ని ఇలా జూమింగ్ తగ్గేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, ఇలా చేసేసుకోండి. మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంది, క్లిక్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కూడా వేసుకుంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.